సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో భోగి మంటలు, భోగిళ్లు, భోగభాగ్యాల భోగిళ్లతో ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ. పాతకు పాతరేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం. భోగి మంటల సారం. అందుకే పాత వస్తువులన్నీ భోగి మంటలు వేసిస్తారు. మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం. అందులోనూ సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవంగా చూస్తారు. అప్పటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ వేడి కంటే వేడి కలిగించాలనే సూచికగా భోగి మంటను వేస్తారు. అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగి మంటగా వర్ణిస్తారు. భోగి పండుగ రోజు తెలుగు లోగిళ్లలో ఎంతో సందడి ఉంటుంది. గంగిరెద్దుల ప్రత్యేక భారతీయ జీవన విధానంలో పశు సంపదను ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఆవును గోమాతగా భావిస్తే ఎద్దు నందీశ్వరుడిగా, శివుడి వాహనంగా పూజలు అందుకుంటూ ఉంటే ఆ పాడి పశువులే ప్రధాన పాత్రధారులై జానపద కళాకారుల గంగిరెద్దులాట మన సంస్కృతులను భాగమైంది. పూర్వకాలం నుంచి మనుగడలో ఉన్న ఈ కళ పల్లెవాసులతో పట్టణవాసులతో అలరిస్తోంది. భోగి మంటల్లో, భోగిల్లో, భోగ భాగ్యాల్లో భోగిలతో ప్రారంభమవుతున్న సంక్రాంతి కొత్తగా ఆహ్వానించిన భోగి పండుగ లక్షణం భోగి మంటల సారం. అందుకనే పాత వస్తువుల్ని భోగి మంటలో వేస్తారు. మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి సంక్రాంతి పండుగకి. ఇక్కడ మా పుట్టింటికి వచ్చాను అనమాట. సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజులు సరదాగా సంక్రాంతి, భోగిపళ్ళు, మనం చిన్నపిల్లలకి భోగిపళ్ళు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, చిరుధాన్యాలు, పంటలు వస్తూ ఉంటాయి. అండ్ బయట గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లులు ముగ్గులు వేసుకుంటూ సరదాగా తెల్లవారుజామున లేసి స్నానాలు చేసి టెంపుల్కి వెళ్ళి చాలా బాగా చక్కగా చేసుకుంటాము. గాలిపటాలు, చిన్నపిల్లలతో గాలిపటాలు ఎగరేయడము, ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో హరిదాసులు గంగిరెద్దులు తీసుకొని వచ్చి అక్కడ ఆడించడము చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు దసరాకి వస్తూ సంక్రాంతికి కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంటాము ఇంటి దగ్గరికి హరిదాసుల కోసం. అండ్ గంగిరెద్దులు చాలా చక్కగా వచ్చి దండాలు పెట్టి మంచిగా చేస్తూ ఉంటారనమాట. మాకు చాలా సంతోషంగా ఉంది. వాసవి క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ మాకు సాయిరామ్ మందిరం దగ్గర ముగ్గులు పోటీ నిర్వహించారు. రంగవల్లులు అనేది అందరూ దగ్గరుండి చేసి రంగురంగులుగా రంగవల్లులు వేసి మంచిగా చక్కగా అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే పండుగల్లో ముఖ్యమైన పండుగ ఒకటి సంక్రాంతి పండుగ. మహిళలందరూ నెల రోజులు కూడా ప్రతి ఇంటి ముందు ఎన్నో రంగురంగుల ముగ్గులతో ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి పండుగ అంటే రైతులందరికీ కూడా పొలాల నుండి పంట చేతికొస్తుంది. రైతుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, అందరి దగ్గర ధనధాన్యాలు అభివృద్ధి చెంది సంతోషాన్ని కలుగజేసే పండుగ ఈ సంక్రాంతి పండుగ. గొబ్బిళ్లు పెట్టడం, రంగనాథుడిని సేవించడం, గోదాదేవి తిరుప్పావు పాసురాలను చదవటం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా నిమిత్తమై ఉంది ఇందులో. కాబట్టి మహిళలందరూ కూడా ఈ రోజు వాసవ్ క్లబ్ మరియు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం దగ్గర హుజూర్ నగర్ లో ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాయాలు ముందుకు పోయే విధంగా, ముందు తరాలకి మనం తెలియజేసే విధంగా మన పార్టిసిపెంట్స్. ముగ్గుల పోటీ అంటే అందరం ఒక దగ్గర కూడి సంతోషాన్ని పంచుకోవటమే దీనికి ఒక ఉదాహరణ. కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా సాయి సమాజం తరపు నుంచి. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. అదేవిధముగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు. అయితే మనకు 12 రాశులు మేషం నుండి మీనరాశి వరకు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటే ఆ దానినే సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం సంక్రాంతి ఉంటుంది. అయితే సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల కూడా ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఈ యొక్క క్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులందరూ కూడా జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కమునుగా కూడా జరుపుకుంటారు. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, 2వ రోజు పొంగలి పిండి వంటలతో, తర్వాత దేవతల పూజతో, 3వ రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో కూడా మంచి 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా కూడా కొనసాగుతూ ఉంటుంది.